ట్రంప్ ట్వీట్లు ఎలా పెడుతున్నాడో అసలు అవి చూస్తే మైండ్ పోయేటట్టు ఉంది జాను ట్రంప్ ట్వీట్లకి తలనొప్పి వస్తుంది జాను. వెళ్ళి కొంచెం టీ పెట్టవా? 104 ఫీవర్ వచ్చినా కూడా వంట చేశారు, ఎక్కడ ఎవరికి లోపం చేయాలి. ఫీవర్ కన్నా ఫుడ్కు ప్రిఫరెన్స్ ఇచ్చారు. తలనొప్పి అంట తలనొప్పి. ఇంతకీ టీ పెట్టావా? ఇందాకెప్పుడో చెప్పా. పెడతా. లాస్ట్ ఇయర్ నాకు ఒక చెయ్యి పని చేయలే, ఫ్రాక్చర్ అయింది. ఒక్క చేత్తో ఇంటి పని చేశా, మొత్తం ఇంటి పని వంట పని నేను ఒక్కదాన్ని. చెయ్యి మొత్తం ఫ్రాక్చర్ అయింది 2 నెలలు. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఎందుకు వెళ్ళినట్టు? కిచెన్లోకి వెళ్ళి కదా నేను టీ పెట్టమంది. పని చేస్తావు. కోవిడ్ టైంలో 4 ఏళ్ల క్రితం మంత్లీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, మైగ్రేన్లు ఎన్నున్నా సరే ఇంట్లో పని చేస్తా, మేనేజర్ని హ్యాండిల్ చేస్తా. మా మేనేజర్ నాకు ఆ టైంలో చంపాలనిపించింది కూడా, కానీ చంపకుండా మైండ్ని మ్యానిపులేట్ చేసుకొని కంట్రోల్ చేసుకొని జాబ్ను మేనేజ్ చేశా, ఇల్లు కూడా మేనేజ్ చేశా. ఒక్కళ్ళు కూడా ఎంత కష్టపడ్డామని అడిగింది లేదు. కోవిడ్ దాకా వెళ్ళింది, అదే కిచెన్లోకి వెళ్ళి టీ మాత్రం పెట్టరాదు. ఇంతకీ టీ పెట్టుకొస్తావా? పెట్టుకొస్తా, టీనేగా పెట్టుకొస్తా. ఇదిగో 2015లో బిట్టు డెలివరీ అప్పుడు వస్తున్నాయి. ఎనీ టైం డెలివరీ అనుకున్నా ఆ టైంలో నేను ఇడ్లీలు వేసా, కబ్బోర్డ్లు సర్దా, ఇంటి పని చేశా, పెయిన్స్ని ఓర్చుకుంటా పని చేశా. పెయిన్స్ బాగా వచ్చినాక 1/2 గంటలో డెలివరీ చేసుకొని 2 గంటలు హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నాక వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంట్లో పడేశారు. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేశా. అది ఎన్ని పెయిన్స్ ఉన్నా పని చేశా. నేను టీ కదా పట్టరామను నిన్ను. నువ్వు 2015 దాకా ఎందుకు వెళ్ళి అసలు ఇప్పుడు వెళ్ళి టీ పట్టరాపో. నేను వెళ్ళలా, నేను ఇక్కడే ఉన్నా. నా పెయిన్ వెళ్ళింది 2015లోకి. ఇంతకీ టీ పెట్టవా? పెట్టుకొస్తా. 2 నిమిషాలు టీ పెట్టడం నాకు పెద్ద లెక్క కాదు, ఇన్ని పనులు చేసేదాన్ని. కిచెన్ కింద ఉంటే పైకి వెళ్ళిందేంటి? అయినా 2 నిమిషాల టీకి నరఘోష నాకు. తలనొప్పి ఉంటే మాత్రం కూతురుకు మాత్రం హెల్ప్ చేస్తాడు, నాకే రోజు చేయడు. ఎంత హెల్పింగ్ నేచరో తలనొప్పి ఉన్నా కూడా. 2009లో ఫస్ట్ డెలివరీ అప్పుడు 9వ నెల పెయిన్స్తో స్ట్రగుల్ అవుతా డెలివరీ బ్యాగ్ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి నేను రెడీ అయ్యి వెయిట్ చేస్తుంటే షూస్ చల్లగా ఉన్నాయని షూస్లో డ్రైయర్ పెట్టుకుంటా కూర్చున్నాను. బ్యాగ్ పుచ్చుకొని నేను నడవటం మొదలుపెట్టాను, నువ్వు డ్రైయర్ పెట్టుకొని మెల్లగా తాళాలు వేసుకొని వస్తున్నావు. పెయిన్లో కూడా బ్యాగ్తో నిలబడి నడుస్తున్నా నేను, డెలివరీ పెయిన్స్లో. అవునా డాడీ? నీకు టీ ఉండదు, ఓన్లీ తిట్టులే. తిను, బాగా తిను. నువ్వు కానీ మమ్మ కానీ. ఆ బన్నుగాడి 16 ఏళ్ళు, నువ్వు 16 ఏళ్ళు వెనక్కి ఇప్పుడు చెప్పుతున్నావు. 2 నిమిషాలు టీ పెట్టలేవా? 16 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది నా పెయిన్, నేను కాదు. నేను ఇక్కడే ఉన్నా, పెడతా టీ కూడా పెడతా. బిట్టు రా, టైం అవుతుందిరా, ట్యూషన్ టైం అవుతుంది, కూర్చో. ట్యూషన్ టైం అవుతుందన్న కంగారు టెన్షను నాకు ఉంటుంది తప్పితే నీకేం ఉండదు. ట్యూషన్ నీకా నాకా? ఓ పక్క అక్కడేమో మీ డాడీకి టీ కావాలంట, టీ తాగకపోతే తలకాయ మెడకాయ మీద నుంచి ఊడిపోతుందన్నంత కంగారు ఊడిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రాపర్గా ట్యూషన్ అటెండ్ అవ్వు, ఇప్పుడే వస్తా. అని ట్యూషన్ ఓకే, నాకు టీ. ట్యూషన్ ముఖ్యమా టీ ముఖ్యమా? పట్టు జాను, దీనికి ఇంకా బొమ్మలు కొంటూ ఆపేసి ఇట్లా నువ్వు ఒకసారి. ఏంటి టీ పెట్టావా? ఒక పక్క అది తిండే తింటలేదు, ఇప్పుడు నీకు టీ కావాలి. రారాజు కడచేరి మీరాజ ఇటులాయే పంచనే బిదియాయరా.
2004లో నేను ఈ కంట్రీ వచ్చిన కొత్తలో వెదర్ సరిపడేది కాదు. ఎప్పుడు చూడు జలుబులు జ్వరాలు. అయినా హార్డ్ జాబులు చేసేదాన్ని, ఇంట్లో వంట పని చేసేదాన్ని, ఇంటి పని చేసేదాన్ని, 1 అవర్ జర్నీ చేసేదాన్ని, 12 గంటలు జాబ్ చేసేదాన్ని. ఆ టైంలో ఎన్నో పెయిన్స్ ఉండేవి. ఒక్కటి కూడా నేను బయట పెట్టానా? 22 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క పెయిన్ అయినా నా సైడ్ చెప్పానా నేను? చాలు, ఇంకా చాలు, మర్చిపో. టీ గురించి ఇంక మర్చిపో. నేను ఆల్రెడీ మర్చిపోయాను, నువ్వే గుర్తుపెట్టుకున్నావు. అసలు పెయిన్స్ అన్నీ ఓర్చుకొని పనులు చేసే ఆడవాళ్ళు అయితే ఏ పెయిన్ లేకుండా ఖాళీగా కూర్చొని 1803లో పెయిన్ కిల్లర్ కనిపెట్టాడు ఒక మగవాడు. 1803లో పెయిన్ కిల్లర్. మీకు మాకేం ఉండదు పెయిన్ రిలీఫ్, పెయిన్ కిల్లర్స్ మాకేం ఉండవు, మాకేం పని చేయవు. పనే మా పెయిన్ కిల్లర్. అది మేము 2 నిమిషాల టీకి 2 గంటల నుంచి నరఘోష. ఏంటి నాకు ఇది? 18th సెంచరీకి కూడా వెళ్ళిపోతావా? నా తలకాయ నొప్పి. టీ నాకు, నేనే పెట్టుకుంటా టీ. మమ్మా ఆ, మార్నింగ్ నుంచి టీవీ ఫోన్ నాకు చాలా హెడేక్ ఉంది. హెడ్ఏక్ అయితే ఏం చేయాలా? యు ఆర్ ద బెస్ట్ హాట్ చాక్లెట్ మేకర్. హాట్ చాక్లెట్ ఇవ్వు 2 minutes లో. ఇది అయిపోయాడు. ఇంకా 2 minutesకి టీకి పొద్దు నుంచి టార్చర్ పడుతుంది. వీడికి హాట్ చాకెట్ కావాలంట. తోడు ఇచ్చారు కానీ ఇప్పుడు ఉంటుంది సినిమా, భలే ఉంటుంది చూద్దాం. నేర్చుకో, కొడుకుని చూసి నేర్చుకో. నా బంగారు కొండ, నా చేతి హాట్ చాక్లెట్ కావాలి, చేసిస్తా. పోయిలు నాకు తలనొప్పి, వాడికి తలనొప్పి. నేను 2 minutes టీ అడిగాడు, వాడు 2 minutes హాట్ చాక్లెట్ అడిగాడు. నన్నేమో పీక్కుతుంది. వాడి మీద ప్రేమ చూపిస్తుంది. వాడికి పెళ్ళి కావాలి, నాకు పెళ్ళయింది. వాడికి పెళ్ళయి ఇదే రోజు కోసం వెయిట్ చేస్తా. నా టీ నేనే చేసుకుంటే అప్పుడు దాకా ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి చాలా రోజులైంది కదా ఫ్యాషన్ టాక్ చూసి. సరే, ఇప్పుడు ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందామండి. ఈ శారీ గాజీ సిల్క్ అనమాట. ఇది కస్టమైజ్డ్ అండి. పీచ్ కలరు అండ్ లైట్ పెసర్ గ్రీన్ అనమాట. సో 2 కలిపి కలర్ కాంబో వాళ్ళే చార్ట్ లాగా ఇస్తారు, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవటమే. పళ్ళు అంతా ఇలా వచ్చింది, గాజీ సిల్క్ కాబట్టి బార్డర్ ఇలా వస్తుంది అనమాట. టసల్స్ ఉన్నాయి. టసల్స్ ఉన్నాయి. ఇదిగోండి, శారీకి బార్డర్ ఇలా వచ్చి అడుగున టసల్స్ ఇలా చేయించుకున్నాను. అండ్ ఈ శారీ బార్డర్ అంతా కూడా పర్ల్ వర్క్ ఇలా చేయించుకున్నాను అనమాట. పర్ల్ వర్క్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఏదో ఒక వర్క్ ఉండబట్టి కొంచెం చుట్టుకోకుండా ఉండి కొంచెం బరువుగా ఉండి ఇక్కడ ఆపుతుంది అనమాట. సో గాజీ సిల్క్ మీకు తెలిసిందేగా, కొంచెం సాఫ్ట్గా సిల్కీగా ఉండి షైనీగా ఉంటుంది. సో ఇది నేను విజయవాడలో S3 బొటీక్లో తీసుకున్నానండి. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ అనమాట శారీ. ఇప్పటిదాకా కట్టలేదు. సో దీనికి బ్లౌజ్ వచ్చింది, వాడలేదు నేను. సో ఇంకో బ్లౌజ్ తీసుకున్నాను సపరేట్గా, క్లాత్ తీసుకొని రాపట్టులో బాందిని తీసుకున్నాను అనమాట. దాన్ని కుట్టించుకున్నాను సపరేట్గా. పెద్ద మోడల్ ఏం పెట్టించుకోవాలి, సింపుల్గా చేయించుకున్నాను. మామూలుగా అయితే మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఏదైతే శారీకి ఇలా బార్డర్ ఉందో కట్ వర్క్, అదే బ్లౌజ్కి కూడా చేయించుకుంటే బాగుంటుంది. బట్ నేను మరీ టూ సింపుల్కి వెళ్ళాను. సో ఇదనమాట శారీ గురించి. చాలా రోజుల తర్వాత చేస్తున్నా కదా, నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, మర్చిపోయా. చాలా గ్యాప్ వచ్చింది, ఆల్మోస్ట్ 6 months గ్యాప్. సరే, ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఈ జ్యువెలరీ కూడా నేను లాస్ట్ ఇండియా ట్రిప్లో చేయించుకున్నదండి. కస్టమైజ్డే, నేను బయట గోల్డ్ షాప్లో చేయించుకున్నాను. సో ఇది దాని సెట్ ఉన్న పోగులు అనమాట, విజయవాడలోనే చేయించుకున్నాను. సో ఇదండి జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్ గురించి. ఇప్పుడు బిట్టు చెప్పు. సో ఇది కుట్టి చిన్న చిన్న పూలలు ఉన్నాయి, పింక్. ఇది చుడిదార్ అండి, దీని చున్నీ నేను తెచ్చుకోవడం మర్చిపోయాను, అందుకని చెప్పి మా బిట్ ఇలా వేసేసుకుంది. ఇది ఇంకో పూలు, స్వాన్లు, డక్కుల పిక్చర్ ఉన్నాయి. ఈ బార్డర్కి ఆల్సో ఉంది. అండ్ ఇది వెనక సైడ్. ఇది వెనక సైడ్. అమ్మో, ఇది భలే గుర్తు చేసింది. అవును, మర్చిపోయాను. ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మోడల్ ఇలా వచ్చిందండి.
అంతా సింపుల్గానే చేయించుకున్నాం. భలే గుర్తు చేసావు బిట్టు. అండ్ జ్యువెలరీ కోసం రింగ్ ఉంది, మర్చిపోయి ఇది ఉంది. అసలు మేము ఫ్యాషన్ టాక్ ఫోకస్డ్గా లేవండి. ఏమో మెడలో కూడా ఏం పెట్టుకోలేదు, అంతా హడావుడిగా చేసినట్టుంది. సరే నెక్స్ట్ టైం బెటర్గా చేస్తామే. సరే ఇదనమాట మా సింపుల్ ఫ్యాషన్ టాక్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్, గెస్ట్ అపియరెన్స్ ఇవాళ వీడియోలో ఈమెకంట. సరే ఇంకో మర్చిపోయాను, దానికన్నా ముందు ఇది నేను విజయవాడలో ఎక్కడ చేయించుకున్నానో S3 బొటీక్లో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ శారీ, బ్లౌజు అండ్ ఈ వర్క్ మొత్తం నేను S3 బొటీక్లోనే చేయించుకున్నాను. సో వాళ్ళు ఆల్రెడీ లొకేషన్ మారారండి, కొత్త ప్లేస్కి వెళ్ళారు. అది వరకు కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింక్ చేయండి. సరే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.